హాయ్ ఫ్రెండ్స్, పాండిరాజ్ దర్శకత్వంలో ప్రముఖ కమేడియన్ మలయాళం నటుడు జయరాం తెలుగు వాళ్ళకు కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన పరిమళ అండ్ కో సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పరిమళ హీరో పేరే పరిమళ, వాళ్ళ నాన్నమ్మ పేరు పెట్టుకుంటాడు. ఆయన ఐఏఎస్కి కోచింగ్ ఇస్తూ ఇద్దరు కూతుర్లతో భార్యతో హ్యాపీగా ఓ అద్దింట్లో గడుపుతూ ఉంటాడు. ఇద్దరు కూతుర్లు ఎదిగిపోతారు, హయ్యర్ స్టడీస్ చేస్తూ ఉంటారు. పెద్ద అమ్మాయికి ఓ లవర్ ఉంటాడు, అతను ఎవరో కాదు సంతోష్ శోభన్. రెండో అమ్మాయిని డ్రగ్స్ అమ్మే ఒక లోకల్ రౌడీ, ఇతను ఎవరో కాదు శాండీ మాస్టర్, లవ్ చేస్తూ వేధిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఈ లోకల్ రౌడీ హత్యకు గురి కాబడతాడు. అతన్ని హత్య చేసింది ఎవరు, అతని మీద పగొన్న తోటి స్నేహితుల, లేదా పరిమళ చేశాడా, లేదా అతని కూతుళ్ళు ఇద్దరిలో ఎవరొకరు చేశారా, లేదా పరిమళ బామర్ది చేశాడా, ఇలా డౌట్స్ ఉంటాయి. అతను హత్య చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ దిగుతాడు. ఇది కథ. దర్శకుడు పాండిరాజ్ సినిమాని వెరైటీ క్యారెక్టర్స్తో, వెరైటీ పేర్లతో స్టార్ట్ చేస్తాడు. అయితే చాలా స్లోగా ఉంటుంది. దృశ్యం సినిమాని బేస్ చేసుకొని రాసుకున్న కామెడీ సీన్లు ఏవి వర్కౌట్ కాలేదు. జయరాం అప్పటికి తన హావభావాలతో నవ్వించడానికి ట్రై చేశాడు. ఊర్వశి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ వాడి నవ్వించడానికి ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. అలాగే యోగిబాబు కామెడీ ఒక్కొక్క దగ్గర బాగుంటుంది. ఉదాహరణకి తలుపు తీసిన వెంటనే యోగిబాబు వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు. ఎవర్రా ఇంటి ముందు పూలకుండి పెట్టింది అన్న డైలాగ్ బాగుంటుంది. ఇలాంటివి బాగున్నాయి, కానీ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి పూర్తిగా వేరే టర్న్ తిరిగి డ్రగ్స్కి సంబంధించిన కాన్సెప్ట్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమాల్లో కామెడీ అద్భుతంగా పండాలి, ఆ కామెడీ ఎక్కడా పండలేదు. తెలుగులో 9 వసంతాలు లాంటి సినిమాలో హీరోయిన్గా చేసిన కరాటే మాస్టర్ హీరోయిన్ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. ఆమె అక్క పాత్రలో నటించిన అమ్మాయి కూడా ఓకే, బాగానే చేసింది. సంతోష్ శోభన్తో ఉన్న లవ్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలే. అతనికి కూడా పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. చాలా హిలేరియస్గా ఉంటూ అందరినీ అలరించే సినిమాగా అవుతుంది అనుకున్నారు అందరూ, కానీ వర్కౌట్ కాలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. జార్జ్ సి విలియం అందించిన ఫోటోగ్రఫీ బాగుంటుంది. అదే పెద్ద ఎసెట్ ఈ సినిమాకి. రైటింగ్ విషయంలోని, స్క్రీన్ ప్లే విషయంలోని దర్శకుడు సరైన మార్గంలో వెళ్ళలేదు. ఎడిటింగ్ కూడా కొంచెం చేయాల్సి ఉంది. క్లైమాక్స్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో చెప్తా ఉంటాడు. ఫస్ట్ పార్టే జనం ఆదరించేలా లేరు. సెకండ్ పార్ట్ వరకు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇలాంటి సినిమాలు షార్ట్ అండ్ స్వీట్గా ఒకే పార్ట్లో చెప్పేస్తే బాగుంటాయి. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో జయరాం, ఊర్వశి పాత్రలు ఆకట్టుకుంటాయి. యోగిబాబు కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన మిస్కిన్. ఆ పాత్ర ఆయన చాలా బాగా పోషించాడు. కొంచెం కామెడీగానే ఉంటూ ఫైట్లు అయ్యి చేస్తూ వెరైటీగా ఉంటుంది ఆ క్యారెక్టర్. మిస్కిన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్. ఇక నాకు బాగా నచ్చిన పాత్ర శాండీ పాత్ర కూడా చాలా బాగుంటుంది. అయితే ఆ పాత్రకి మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇచ్చిన ట్విస్ట్ అంత బాగోలేదు. అతని ప్రేమ కథకి ఉన్న ట్విస్ట్ పరమ చిరాగ్గా అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?